హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్లో వస్తున్న సంచలన మలుపుల గురించి మాట్లాడుకుందాం. ఇంటింటి రామాయణం కథను రోజురోజుకి ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పల్లవి చేస్తున్న పనుల వల్ల ఇంట్లో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉండే ఇంటి వాతావరణం ఇప్పుడు అశాంతితో నిండిపోయింది. ఏం జరగబోతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. కమల్ అడిగిన ప్రశ్నలకు పల్లవి ఎంతో భయపడిపోయింది. దొంగిలించిన బంగారు నగలు ఎక్కడున్నాయో కమల్ నిలదీయడంతో ఆమె లోలోపల వణికిపోయింది. కమల్ కళ్ళుగప్పి ఎలా తప్పించుకోవాలో తెలియక తలపట్టుకుంది. తన ప్లాన్ బెడిసికొడితే కష్టమని ఆమెకు అప్పుడే అర్థమైంది. ఆ భయం నుంచే పల్లవి ఒక దుర్మార్గపు ప్లాన్ ఆలోచించింది. తన తప్పును ఇతరులపై నెట్టాలని ఆమె నిశ్చయించుకుంది. అందుకు బలిపశువుగా ఆమె మీనాక్షిని ఎంచుకుంది. తన ప్లాన్ను అమలు చేయడానికి కావాల్సిన పాచికలను పల్లవి అప్పుడే సిద్ధం చేసుకుంది. మీనాక్షికి తనపై జరుగుతున్న కుట్ర గురించి ఏమీ తెలియదు. ఆమె ఎంతో అమాయకంగా తన పని తాను చేసుకుపోతోంది. కమల్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆమెనే ప్రమాదంలో పడేయబోతున్నాయి. ఇవి ఆమె జీవితంలోనే అతి పెద్ద పరీక్ష కానుంది. పల్లవి తన ప్లాన్ అమలులో భాగంగా నగలను మీనాక్షి గదిలో దాచింది. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఈ పని పూర్తి చేసింది. ఆ నగలు దొరికితే మీనాక్షి పరిస్థితి ఏమవుతుందో అని ఆమె కొంచెం కూడా ఆలోచించలేదు. ఆమెలో ఉన్న కక్ష అంతా మీనాక్షిపైనే చూపిస్తోంది. ఇంట్లో అందరూ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి అకస్మాత్తుగా నగలు కనిపించటం లేదని గొడవ మొదలుపెట్టింది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యింది. ఇంట్లో ఉన్న వారందరూ కంగారుగా పరుగుతీశారు. అప్పుడు పల్లవి తన అసలు నాటకాన్ని మొదలుపెట్టింది. నగలు ఎక్కడికి పోతాయి? ఇంట్లో వాళ్లే దొంగలు అంటూ పల్లవి మాటలు మొదలుపెట్టింది. కమల్ వెంటనే అందరి గదులను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాట వినగాని పల్లవి లోలోపల నవ్వుకుంది. తన ప్లాన్ సరిగ్గా అమలు జరుగుతుందని ఆమె సంబరపడిపోయింది. సీన్ కట్ చేస్తే మీనాక్షి గదికి అందరూ చేరుకున్నారు. ఆమె గదిలో ఉన్న వస్తువులను వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు మీనాక్షి షాక్కు గురయ్యింది. తన గదిలోకి ఆ నగలు ఎలా వచ్చాయో అర్థం కాక బిత్తరపోయింది. పల్లవి కావాలని మీనాక్షి గదిలో నగలను ఉంచినట్టుగా నటిస్తూ అందర్నీ నమ్మించింది. మీనాక్షి, నువ్వే ఇలా చేస్తావని అనుకోలేదు అని అందరి ముందు అపనిందలు వేసింది. ఆ మాట విన్న మీనాక్షి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది. తనపై వస్తున్న నిందను ఎలా ఖండించాలో ఆమెకు అర్థం కాలేదు. నిజానికి మీనాక్షికి కన్నీళ్లు తప్ప ఏమీ మిగలలేదు. ఆ ఇంట్లో ఆమెకు అండగా నిలిచేవారు ఎవరూ లేకుండా పోయారు. కుటుంబం మొత్తం ఆమెను దోషిగా నిలబెట్టింది. తన తప్పు లేదని ఆమె ఎంత మొత్తుకున్నా ఎవరూ వినే పరిస్థితిలో లేరు. పల్లవి అయితే గెలిచిన దానిలా మురిసిపోతోంది. మీనాక్షిని అవమానిస్తూ ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మీనాక్షి జీవితం ఇప్పుడు పల్లవి చేతిలో చిక్కుకుపోయింది. ఆమెను ఇంట్లోంచి బయటకు పంపే వరకు పల్లవి వదిలేలా లేదు. ఇకపై కథలో ఎటువంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. మీనాక్షి నిజంగానే బయటపడుతుందా, లేక పల్లవి ప్లాన్ ఇంకా గట్టిగా మారుతుందా? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.